ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్ పాలనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కక్ష తీర్చుకోవాలనుకుంటే మనకు కూడా సమస్య వస్తుందని చెప్పారు చంద్రబాబు. తప్పు చేసిన వారిని వదిలిపెడితే మళ్ళీ అదే తప్పు చేస్తారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అంటూ చంద్రబాబు మాట్లాడారు. తప్పు చేసిన వారికి చట్టపరమైన శిక్షలు తప్పు అంటూ కూడా మాట్లాడారు. నాకు నా కుటుంబానికి అవమానం జరిగిందంటూ కూడా చంద్రబాబు ఒకసారి మాట్లాడిన పరిస్థితిగా ఆ రోజే నేను శపథం చేసి బయటకు వచ్చాను, నా శపథాన్ని ప్రజలు గౌరవించారంటూ కూడా చంద్రబాబు మాట్లాడారు. అయితే ఈరోజు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాల్లో జరిగినటువంటి ఎన్డీఏ కూటమి నేపథ్యంలో ఇందులో ముఖ్యమంత్రిగా చంద్రబాబుని తీర్మానించిన నేపథ్యంలో చంద్రబాబు ప్రసంగించారు. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ పరిపాలన విషయంలో చంద్రబాబు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారిని వదిలేస్తే పదే పదే అదే తప్పు చేస్తూ వెళ్తారు కాబట్టి చట్టపరమైన శిక్షకు తప్పదంటూ కూడా ఆయన చెప్పారు. అయితే గతంలో తాను 5 సంవత్సరాల కాలంలో జగన్ పరిపాలన ఎటువంటి ఇబ్బందులకు గురయ్యారు, జైలు జీవితం గడిపినప్పుడు కావచ్చు, అంతకు మునుపు చంద్రబాబు కుటుంబాన్ని సైతం టార్గెట్ చేసే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలకు సంబంధించి కావచ్చు ఆయన కొంత ఎమోషనల్గానే మాట్లాడినట్టు కనిపించింది. ఇక జైల్లో తాను గడిపిన విధానాన్ని, ఏ రకంగా తనను జైల్లో పెట్టారు, ఏ రకంగా బంధించాలని ప్రయత్నం చేశారు అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక గతంలో అసెంబ్లీలో కౌరవులకు సంబంధించినటువంటి ఒక సభగా మారిందని చెప్పి గతంలో ఆయన శపథం చేసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. ఇక అసెంబ్లీకి అంటూ అడుగు పెడితే అది కేవలం నాకు గౌరవం దొరికిన రోజు అంటూ కూడా ఆయన ఆ రోజు చెప్పి బయటకు వెళ్ళారు. ఇక ఏకంగా అనుకున్న విధంగా మరోసారి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఎన్డీఏ కూటమిని విజయ పథం నడిపించారు చంద్రబాబు నాయుడు. ఇక ఈరోజు ఆయన ఎన్డీఏ సంబంధించిన కూటమిలో కూడా ఇవన్నీ కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఏం చూసినా కూడా జగన్కి సంబంధించి కొంత ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగానే కనిపించింది. ఇక ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన దిశగా ప్రభుత్వం కొనసాగిస్తూనే ఎవరైనా కూడా చట్టపరమైన శిక్షకు అనుభవించాల్సిందే, చట్టపరమైన వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం ఆ రకంగా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఒకసారి మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజేష్, ఒక్కసారి బిఫోర్ చంద్రబాబు బయట ఉంది, ఒకసారి చంద్రబాబు బయట చూద్దాం, ఆ తర్వాత ప్రతినిధితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 5 ఏళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను కానీ కార్యకర్తలపైన దాడులు, హింసా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు, కడాన సోషల్ యాక్టివిస్టులు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం. ఇంకొక పక్కన అన్ని పార్టీలకు 3 పార్టీలకు అనుభవం ఉంది. ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఊహించని పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు కూడా కళ్ళ ముందర తిరిగే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని, నాకు జరిగిన అవమానాలు చూశారు. నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను. ఆ శపథం ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చాను. ఓసారి ఇవన్నీ చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉంది. సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి
ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజాక్షేత్రంలో తెలుసుకొని ఈ సభలో అడుగు పెడతానంటే కూడా శపథం చేసి చంద్రబాబు ఈ రోజు నెగ్గారని చెప్పాలి. ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటుగా రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, సో చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి ఏ రకంగా చూడాలి? దీనికి సంబంధించి అంటే టీడీపీ శ్రేణుల్లో కావచ్చు, వైసీపీ శ్రేణుల్లో కావచ్చు, ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ఇది ఒక రకంగా జగన్ కి మాస్ వార్నింగ్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు ఏం మాట్లాడుకుంటున్నారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాత్రం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఒక స్వీట్ వార్నింగ్ చంద్రబాబు నాయుడు తన ప్రత్యర్థులకి ఇచ్చారని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కక్ష సాధింపులు చర్యలు తీసుకుంటే, కక్ష సాధింపు చేస్తే కనుక మళ్ళీ అదే సమస్య వస్తుంది. ప్రజలు దాన్ని ఆమోదించాలని చెబుతూనే తప్పు చేసిన వారిని శిక్షించకపోతే మళ్ళీ వాళ్ళు అదే తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రత్యర్థులకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టు మనం చూడాలి. ఎందుకంటే 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆయన తనయుడు, ఆయన పార్టీ నాయకులందరినీ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసి జైలుకి పంపించిన నేపథ్యం చూసాం. తప్పుడు కేసులు పెట్టి బయటికి పంపించారు. కాబట్టి దానికి అనుగుణంగా చట్టపరంగా వాళ్ళ ప్రభుత్వ హయాంలో, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పులన్నింటి కూడా బయటికి తీయాలి. చట్టపరంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలని కూడా చంద్రబాబు చెప్పారు. కక్షపూరిత రాజకీయాలకి జోలికి వెళ్ళకూడదు, అదేవిధంగా తప్పు చేసిన వారిని వదిలిపెట్టకూడదు. ఈ రెండు వ్యాఖ్యలు కీలకంగా మారుతున్నాయి. ఎందుకంటే అటు న్యాయపరంగా, చట్టపరంగా తప్పు చేసిన వారిని శిక్షించాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చాలా చోట్ల ఎవరైతే గతంలో తెలుగుదేశం పార్టీ నేతల మీద దాడులు చేశారో వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్న నేపథ్యం చూస్తున్నాం. కాబట్టి కక్షపూరిత రాజకీయాలకి జోలికి వెళ్ళొద్దు, అలాగే తప్పు చేసే వారిని వదిలిపెట్టొద్దు అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏది చేసినా చట్టపరంగా, న్యాయపరంగా చేద్దామంటూ ఆయన ఇండైరెక్ట్గా తన కార్యకర్తలకి, నేతలకైతే స్పష్టం చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు కౌరవ సభ నుంచి తాను శపథం చేసి బయటకు వచ్చాను, తన శపథాన్ని ప్రజలు గౌరవించి మరోసారి నన్ను గౌరవ సభకి, అంటే కౌరవ సభ ఇప్పుడు గౌరవ సభగా మారింది కాబట్టి గౌరవ సభలోకి అడుగు పెడుతున్నాను, ఇది ఇచ్చిన ప్రజలకి రుణపడి ఉంటానని చెప్పారు. ఒక బాధ్యతతో మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని నిలబెట్టుకుని మరోసారి ప్రజల మన్నలు పొందాలంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఒక ఉద్వేగభరిత వాతావరణం కూడా ఇందాక ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో జరిగింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన విసిగిపోయారు, లేకపోతే బాధపడుతున్నారు. జైల్లో చంద్రబాబును చూసి తాను తల్లడిల్లిపోయాను, భువనేశ్వరి కంట్లో నీళ్లు చూసి నేను తల్లడిల్లిపోయానని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు చంద్రబాబు కూడా దాదాపుగా కన్నీరు పెట్టుకునే స్థితికి వచ్చారంటే ఎంత ఉద్వేగభరిత సన్నివేశాలు అక్కడ ఉన్నాయో మనం చూసుకోవచ్చు. ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరిని విడిచిపెట్టము, ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాల్సిందంటూ ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యర్థులు ఏ విధంగా వీటిని ఫేస్ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు మారిన చంద్రబాబును చూస్తారని ఎంపీల సమావేశంలో 3 రోజుల ముందు ఎంపీల సమావేశంలో ఆయన చెప్పారు. అదేవిధంగా ఆయన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారని చెప్పాలి. అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరికీ అదే విషయాన్ని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కుండబద్దలు కొట్టారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే 5 ఏళ్లలో అవినీతి అక్రమాలు పాల్పడ్డారో, లేకపోతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు పరోక్షంగా చెప్పారని మనం అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం చంద్రబాబు చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఎందుకంటే అటు పాలన మీద, ఇటు పార్టీ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నారు. గత 5 ఏళ్లలో ఎవరైతే కక్షపూరిత రాజకీయాలకు పాల్పడ్డారో వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరంగా పడాల్సిన శిక్షలన్నీ పడతాయంటూ చెప్పిన నేపథ్యం చూసాం. ఏదేమైనప్పటికీ ఈరోజు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. రేపు చంద్రబాబు నాయుడు 4వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా చంద్రబాబు ఈరోజు మాట్లాడిన మాటల్లో ఒక స్వీట్ వార్నింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే జగన్ పరిపాలనలో తాను ఏ రకంగా ఇబ్బందులు పడ్డాడు, లేకపోతే తన కుటుంబం మీద ఏ రకంగా జగన్ టార్గెట్ చేశారని కావచ్చు, లేకుంటే వైసీపీ నాయకుల ద్వారా కావచ్చు, వాళ్ళ యొక్క కార్యకర్తల ద్వారా కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారంటే కూడా ఆయన ఒకసారి దాన్ని గుర్తు చేసుకున్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ సైతం చంద్రబాబు చేయిలో చేయి వేసి ఆయన చాలా నలిగిపోయారు, ఇబ్బంది పడ్డారు, తన కుటుంబం నుంచి కన్నీరు పెట్టినటువంటి సందర్భం చూశాను. తన ఏకంగా తన భార్య
కన్నీళ్లు పెట్టడం చూసిన తర్వాత నాకు చాలా భావోద్వేగానికి గురయ్యాను. జైల్లో చంద్రబాబును చూసినప్పుడు చాలా చాలా ఎమోషన్ గురయ్యానంటే కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఇక అదే సందేశాన్ని ఇస్తూ చంద్రబాబు కూడా గత 5 సంవత్సరాల విషయంలో నెమరు వేసుకున్నారు. సో అయితే ఈసారి తమ ప్రభుత్వంలో మారిన చంద్రబాబును చూడబోతున్నారు. శిక్షకి ఎవరు తప్పించుకోలేని పరిస్థితి ఉంటుంది. చట్టపరంగా చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. ఒకవేళ కనుక శిక్ష మనం తప్పు చేసిన వారిని కనుక శిక్షించకుండా వదిలేస్తే పదే అదే తప్పు చేస్తారంటూ కూడా చంద్రబాబు మాట్లాడిన పరిస్థితి కనబడింది. సో ఏదేమైనప్పటికీ ఈరోజు చంద్రబాబు వ్యాఖ్యలతోని కొంత జగన్కి స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో రాజకీయం మరింతగా ఏ రకంగా మారబోతోంది, చంద్రబాబు మరి ఎటువంటి శిక్ష ఆయన చెప్పిన విధంగా ఎవరు తప్పు చేశారో తప్పులు ఏ రకంగా బయట వేయబోతున్నారు, వారికి ఎటువంటి శిక్ష ఇవ్వబోతున్నారో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది.